ఒక పుస్తక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టి అందులో 4 అక్షరాలు 4 మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు నిర్వాహకులకు, ముఖ్యంగా మా తమ్ముడు సైన్యాధిపతి అందరి పేర్లు ప్రస్తావించకపోతే నన్ను మన్నించండి, సందర్భాది కాదు కనుక. జాతీయ నాయకులు ఆంజనేయులు గారు, అలాగే నేను అన్నయ్య అని ప్రేమగా పిలుచుకుని మా అమరి అన్నయ్య, పాత్రికేయ ధృతాల రచయిత ఆయన, వారే చెప్పారు. అది నేను క్షమాపణల సంజాయిషిగా చెబుదాం అనుకున్నా. ఈ మా పుస్తకంలో రాసే అవకాశాన్ని నేను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నా. పార్ట్ 2గా ఇంకేదైనా వస్తే దానికి నేను చేద్దాం, పరిశోధన చేయాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆంధ్రదేశంలో పుట్టి ఆంగ్ల జర్నలిజంలో రాణించిన అతి తక్కువ మందిలో ఎంసీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారని నేను తప్పనిసరిగా చెప్పగలను. అది నెహ్రూ ఫ్యామిలీ, అత్యంత సంపన్నమైన నెహ్రూ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండటం అనేది చాలా అరుదైన అంశం. 3కి అవకాశం లభించింది. ఈ ప్రాంతం వాళ్ళిద్దరు, వారిలో ఒకరు ఎంసీ గారు, అలాగే సివై చింతామణి గారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళారు. ఇంకొకరు వీరికంటే ముందు హెరాల్డ్కి అంటే ఫస్ట్ ఎడిటర్గా ఉన్న ఆయన కోటమరాజు రామారావు గారు అన్నమాట. వారి దగ్గర స్ఫూర్తి పొందారని చాలామంది చెప్తూ ఉంటారు. ఎంవి కామత్ అలాంటి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన ఫుడ్ స్టెప్స్లోని ఈయన కూడా వెళ్తున్నారు. ఇందాక మా అన్నయ్య చెప్పారు కదా, జేబులో రాజీనామా పత్రాన్ని పెట్టడం, అన్డేటెడ్ రెసిగ్నేషన్ లెటర్ ఐ యూజ్ టు క్యారీ ఆల్వేస్ అని ఆయన ఎక్కడ రాసుకున్నారు. సొంత డేట్ వేయకుండా జేబులో పెట్టుకుని వెళ్తూ ఉండేవారంట. ఎప్పుడెప్పుడైనా ఎవరైనా భేదిస్తే రాజీనామా చేయొచ్చు, అంటే రాజీ పట్టడం కంటే రాజీనామా చేయడం బెటర్ అని చెప్పి నిర్ణయించుకున్న వాళ్ళలో ఆ మహనీయుడు మనకి చాలా ఆదర్శవంతంగా ఉన్నారు. అప్పట్లో నార్త్ సౌత్ బయాస్ కొంచెం ఉండేది. ఎంవి కామత్, ఖుష్వంత్ సింగ్, అంటే ఖుష్వంత్ సింగ్ ఆ తర్వాత వచ్చారు, కుల్దీప్ నాయర్, వీళ్ళందరూ ఒక వర్గంగా, నిహాల్ సింగ్, వీళ్ళంతా ఒక వర్గంగా ఉన్నప్పుడు ఆంధ్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక తెలుగు జర్నలిస్టు ఇంత రాణించడం ఏంటి, నెహ్రూని ఆల్మోస్ట్ సింగులర్గానే పిలవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇందాక అనేక కొన్ని సందర్భాలు చెప్పారు, నాకు కూడా కొన్ని సందర్భాలు గుర్తొస్తున్న ఈ సందర్భంగా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా కూడా మీకు తెలిసిందే, కాంగ్రెస్ అంటే ఇండిసిప్లిన్కి బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళకు వాళ్ళే కొట్టుకోవటాలు, చెప్పులు విసురుకోవటాలు, చైలు వెరగొట్టుకోవడం, ఇదంతా వాళ్ళ సంస్కారం సాంప్రదాయంగా వస్తుండేది. అలాంటి దృశ్యాలను కూడా ఫోటో తీసి నేషనల్ హెరాల్డ్లో వేస్తానంటే కొంతమంది అభ్యంతరం పెడితే, అది జవహర్లాల్ నెహ్రూ దృష్టికి తీసుకొస్తే ఆయన అనేవారట, అమ్మో ఎంసీతో నేను మాట్లాడాను, దీనికి ఫౌండర్ ఆఫ్ ది న్యూస్ పేపర్, ఇప్పుడంతా ఓనర్ సెంట్రిక్గా నడుస్తుంది, యాజమాన్య కేంద్రంగా ప్రసార మాధ్యమాలు నడుస్తున్నాయి. అప్పట్లో ఎడిటరే టాప్, ఇప్పుడు ఎడిటర్స్ ఆఫ్కోర్స్ ఆడిటర్స్ అయిపోయారు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎంసీ ఆయనకున్న గట్స్, ఎంత గట్స్ అంటే ఒక అక్షరాన్ని మార్చినా కూడా, ఆయన మార్చమని చెప్పినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవారు కాదు. ఇందాక చెప్పినట్టు రాజీ పట్టడం కంటే రాజీనామా చేయడం బెటర్ అని చెప్పి అది కూడా ఆయన కోటమరాజు రామారావు గారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత దాని కొనసాగింపుగా మనకున్న దురదృష్టం అదే. ఇప్పుడు ఎంసీ గారి తర్వాత ఎవరున్నారు అంటే అన్నయ్య పేర్లు చెప్పలేకపోయారు. సో ఆ విధంగా కొంతమంది అక్కడ బాగా రాణించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు జిఎస్ భార్గవ, జీకే రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఆంగ్ల జర్నలిస్ట్, అంటే మన వాళ్ళకి ఏమి రాదో అని అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు దేశ ప్రధానులు కూడా ప్రభావితం చేసే అంత గొప్పగా ఎదిగి జర్నలిజాన్ని అనే దానికి ఒక కొత్త చిరునామాను తీసుకొచ్చారు. ఇక ఉద్యమ ప్రస్థానం కనుక చూస్తే, ఆయన ఆ జన్మ బ్రహ్మచారి కనుక పెట్టే ఒక అత్యుత్తమ జర్నలిస్ట్గా ఆయన చివరి దాకా రాణించారు. తనకు తానే బతకడం కాకుండా ఇతర పాత్రికేయులు కూడా జీవనోపాధి కలగాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైము ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, మనం అనుకుంటున్న IFWC, దానికి ఆయనే ఫస్ట్ ప్రెసిడెంట్. అంటే జర్నలిస్టులు కూడా ఒక ఉద్యమం